Hello friends, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ which of the following is a filter feeder? Oyster is a filter feeder. సో ఈ రోజు టాపిక్ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చాలా వైరల్ గా ఉన్నటువంటి అంశం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని కంచా ఫారెస్ట్ అని కూడా అంటున్నారు దీన్ని. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లతో అక్కడ ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ని మొత్తం క్లీన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ అ ఫారెస్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ ఏవైతే మొక్కలు ఇవన్నీ ఫారెస్ట్ రూపంలో ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేస్తున్నారు. అంటే ఫారెస్ట్ కాదు అని ఎందుకు చెప్పాను అంటే దీని మీద యాక్చువల్గా ఒక కేసు జరిగింది. నేను ఫైనల్ కంక్లూజన్ వస్తాను, మీరు ఇది వినేసి వెంటనే కమెంట్లు పెట్టద్దు, ఓకేనా? సో ఫైనల్గా చాలా కరెక్ట్గా వస్తుంది క్లాసు. 1975లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాలు భూమి దాదాపుగా కేటాయించారు. అయితే ఆ కేటాయించినటువంటి భూమికి ఆ రోజు అక్కడ ఏమి రాళ్ళు ఇవన్నీ ఏమి వేయలే, ఎందుకంటే అదంతా చాలా ఖాళీగా ఉండేది భూమి అప్పట్లో. ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది. అది మీరు పటాన్ చెరువు ఆ ప్రాంతం వెళ్ళేటటువంటి రూట్లో చూసుకుంటే బిహెచ్ఎల్ వెళ్ళేటటువంటి రూట్లో ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్తే చాలా విస్తారమైనటువంటి ప్రదేశం అది. చాలా ఖాళీగా ఉంటుంది, వెనకాలన్నీ కూడా చాలా ఖాళీ భూములు ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. అయితే తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి భూమి అడవిలాగా ఉంటుంది, ఈ భూమి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే అని చెప్పి ఒక క్లెయిమ్ వచ్చింది. దాదాపుగా అది 420 ఎకరాలు ఎంతో ఉంది. అయితే దీనికి సంబంధించి కేసు వేశారు. కేసుకి సంబంధించి హైకోర్టు 2004 ఆ ప్రాంతంలో, ఆఫ్కోర్స్ మొన్న కూడా హీరింగ్కి వచ్చింది అది. ఆ 2004లో తీర్పులు కూడా వచ్చాయి. 2006లో మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ భూమిని అందించారు. అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే కేటాయించబడింది, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే భాగము అని ఏ రకమైనటువంటి ధృవీకరణ పత్రాలు లేవు. కావున ఈ భూమిని హైదరాబాద్ ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడమైనది. 2004లో ఈ రకంగా వచ్చింది. 2006 నుంచి తెలంగాణ ప్రభుత్వమే ఆ యొక్క భూమికి ఓనర్గా ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమంటోంది, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని టీజీఐఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఒక ఐటీ పార్క్ లాంటిది కట్టుకుంటాము, ఐటీ సంస్థలకు ఇక్కడ మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం, కాబట్టి ఈ ప్రాంతాన్ని బుల్డోజర్లతో క్లీన్ చేస్తామని అంటున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ ఎన్వైర్మెంటలిస్టులు కానీ ఏమంటున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకున్నటువంటి ఈ 400 ఎకరాల ఈ గచ్చిబౌలికి సంబంధించినటువంటి కంచా ఫారెస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అడవిలాగా తయారైంది. ఈ భూమిని ఎకలాజికల్గా హైదరాబాద్కి చాలా ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ భూమిని పాడు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి, ఇంక వేరే భూములు లేవా? సో దీన్ని అడవులుగానే ఉంచండి. అలాగే ఈ గత 50 సంవత్సరాలలో 1975 నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఇక్కడ చెట్లు పెరిగినాయి, చాలా అద్భుతంగా ఎకలాజికల్ డైవర్సిటీ వచ్చింది, చాలా అద్భుతంగా లోపల జింకలు ఇవన్నీ కూడా అద్భుతంగా తిరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మంచి వన్యప్రాణులకు నెలవుగా ఉన్నటువంటి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఈ యొక్క అడవి మాదిరిగా కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల మీకు వచ్చేదేంటి? అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనగానే మనకి చదువుకునేటప్పుడు ఆ యొక్క సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ అనేటటువంటిది ఉంటే ఆ పర్యావరణం ఉన్నటువంటిది వేరు. హైదరాబాద్లో మనం అందరం మొక్కవాచిపోయింది దేనికోసము, సరైన గాలే లేదు పీల్చుకుందామంటే. ఇందిరా పార్కు, కేబీఆర్ పార్క్ తప్ప ఇంకో పార్కే లేదు మనకి గట్టిగా మాట్లాడితే. సో కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో చాలా ఖాళీ భూములు ఉన్నాయి. మీరు కోకాపేట ఒకప్పుడు ఎకరం 20,000 ఉండేది, ఇప్పుడు 65 కోట్ల నుంచి 100 కోట్లు. సో ఇటువంటి ప్రాంతాలు ప్రభుత్వం చేతిలోనే చాలా అద్భుతంగా ఖాళీ ప్రదేశాలు ఉన్నప్పుడు ఇక్కడే ఐటీ పార్క్ కట్టాలా? పోనీ ఇక్కడ ఐటీ పార్క్ కడితేనే డెవలప్ అవుతుందా, ఇంకెక్కడ అవ్వదా? ప్రభుత్వం ఓనర్గా ఉంది, కానీ ప్రభుత్వం కూడా ప్రైవేటు వ్యక్తుల మాదిరిగా దీన్ని అభివృద్ధి చేస్తాను, ప్రజలకి సంబంధించినటువంటి లేదా వన్యప్రాణులకు సంబంధించి లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు మాకు సంబంధం లేదని అనడం ఎంతవరకు సమంజసము? హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు హైదరాబాద్ ప్రభుత్వానికి ఏమాత్రం చెందినవారు కాదా? సో ఆ 400 ఎకరాల భూమితో మీకు వచ్చేటటువంటి ఒరిగేటటువంటి ప్రయోజనం ఏంటి? దాన్ని అలాగే వదిలేశారనుకోండి అడవి మాదిరిగా. సో లేదా దాన్ని ఒక ఎకలాజికల్ పార్క్ గానో లేదంటే ఒక నేషనల్ పార్క్ గానో డెవలప్ చేయండి.
సో ప్రభుత్వం ఇలాంటి ఎకలాజికల్ డైమెన్షన్స్లో ఆలోచిస్తే అది ప్రజలకు కూడా మంచిగా కానీ చెడు అయితే కాదు కదా. ఇప్పుడు ఐటీ పార్కులు కట్టడం వల్ల అక్కడ నుంచి మీరు ఆ చెట్టులను తొలగించాలి, అక్కడ ఉన్నటువంటి వన్యమృగాలను తొలగించాలి. సో దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆ వన్యప్రాణులు వేరే ప్రాంతాలకు ఎక్కడ పోవాలో తెలియదు, అవన్నీ చనిపోతాయి కదా. సో కాబట్టి ప్రభుత్వమే పర్యావరణం గురించి ఆలోచించకపోతే ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? రేపొద్దున జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు. సో మీకు సింపుల్గా ఏదైనా ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మలు కొట్టాలంటే మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. సో మరి ప్రజల్ని ఇంత పర్మిషన్స్ తీసుకోవాలని ఆంక్షలు పెట్టేటటువంటి ప్రభుత్వమే కేవలం ఒక 400 ఎకరాలు ఎకలాజికల్ డైమెన్షన్లో ఆలోచించి పర్యావరణం గురించి ఆలోచించి వదిలేస్తే ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టం ఏముంది అందులో? ఇది నా ప్రశ్న. సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో అసలు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద అంశాలు, అలాగే భారతదేశంలో ఈ పేరుతో అర్బనైజేషన్ డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్నటువంటి ఫారెస్ట్ డిగ్రేడేషన్ గురించి, హైదరాబాద్లో జరిగినటువంటి ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అని ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్కి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా తీసుకొచ్చాను నేను. అవి ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఇష్యూని కనుక మనం చూస్తే తెలంగాణ హైకోర్టు నిన్న ల్యాండ్ క్లియరింగ్ వర్క్ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి దాన్ని హాల్ట్ చేసింది. అలాగే పిఏఎల్ కొన్ని ఛాలెంజ్ కూడా చేసే గవర్నమెంట్ జీవో 54 జూన్ 26, 2024లో ఇచ్చినటువంటిది ఈ ల్యాండ్ ఎలకేటెడ్ టు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఏసీ వాళ్ళకి ఈ ల్యాండ్ని అప్పగించారు. సో ఈ ల్యాండ్ని అప్పగించడం అనేటటువంటిది వీళ్ళు ఇప్పుడు డిఫారెస్టేషన్ ఎఫర్ట్స్ చేస్తున్నారు. అంటే అక్కడ న్యాచురల్గానే సహజంగా ఫామ్ అయినటువంటి అడవి ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని పిఏఎల్స్ వేశారు. సో కోర్టు ఈరోజు అంటే థర్స్డే మీకు ఈ క్లాస్ చెప్పేటప్పటికి కేసు కూడా కంప్లీట్ అవ్వచ్చు. సో మధ్యాహ్నం 2:30కు ఈ కేసుకి సంబంధించి వాయిదాలు కూడా వేసింది. అలాగే మీరు కనుక చూస్తే ఈఎన్పిఓ వటా ఫౌండేషన్, అలాగే రిటైర్డ్ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నారు కాలపాల బాబురావు గారు, ఈయన ఆల్రెడీ పర్యావరణవేత్త. వీళ్ళు పిఏఎల్స్ వేశారు కోర్టులో. అలాగే ఎకలాజికల్ హ్యాబిటాట్కి సంబంధించి ఈ ల్యాండ్ అనేటటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇవి అక్కడ చాలా ఎండేంజర్డ్ స్పీషెస్ ఉన్నాయి, లైక్ స్పాటెడ్ డీర్, వైల్డ్ బోర్స్, కొన్ని టార్టాయిస్, రాక్ పైథాన్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో మీరు కనుక ఆ ప్రాంతాన్ని కనుక మీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో తొలగిస్తే ఇవన్నీ ఎక్కడికి పోతాయి? జనావాసాల్లోకి వస్తాయి. మనం వస్తే ఊరుకుంటామా? కొట్టి చంపుతాం, లేదా నరికి చంపేసి తింటాం వాటిని. సో ఆ రకంగా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 2 అద్భుతమైనటువంటి లేక్స్ ఉన్నాయి. అలాగే యూనిక్ రాక్ ఫార్మేషన్స్, మష్రూమ్ రాక్ అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ ఫామ్ అయినటువంటి న్యాచురల్ ల్యాండ్స్కేప్స్. సుప్రీంకోర్టు ఒక ప్రిసిడెంట్ కూడా ఇచ్చింది. ఏదైనా ఒక ఫారెస్ట్ ల్యాండ్ అనేటటువంటి దాన్ని ఎకలాజికల్ ఐడెంటిఫికేషన్లో ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి తప్ప ప్రభుత్వం రికార్డ్స్ గురించి కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది? 1975లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాలు కేటాయించాము, అది వాస్తవమే. అయితే ఆ 2300 ఎకరాల్లో ఈ 400 ఎకరాలు భాగం కాదు. 2004లో హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ 400 ఎకరాలపై చీలుకున్నటువంటి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకున్నటువంటి భూమి అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్. వాస్తవాలు ఇవన్నీ ట్రూ. అయితే అదే సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఏదైనా ఒక ప్రాంతంలో గవర్నమెంట్ రికార్డ్స్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డులు అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, నార్మల్ భూమి అని చెప్పాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన రికార్డులను అనుసరించి కాదు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ ఎకాలజీని అనుసరించి అని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. సో మనం దీని ప్రకారం కనుక చూస్తే అక్కడ ఆల్రెడీ న్యాచురల్గా అడవి ఫామ్ అయిందని ఉన్నది. ప్రభుత్వం చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది అది అడవిలకే ఉంటుంది అది. సో అంత అద్భుతంగా న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఫారెస్ట్ని ఎందుకు మనం ఇప్పుడు నాశనం చేయాలి అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్. మరి ప్రభుత్వానికి పర్యావరణం పట్ల బాధ్యత లేదా? బాధ్యత లేదు అంటే అప్పుడు మరి ప్రజల్లో భాగంగా మేము కూడా మా ఇంటి ముందు చెట్టు ఉందనుకోండి, మాకు అడ్డొస్తే మేము నరికేస్తున్నాం అనుకోండి, అడగమాకండి మమ్మల్ని. మళ్ళీ జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇవన్నీ పెట్టమాకండి, మాకు అడ్డొచ్చిన చెట్టుని నరికేస్తాం, ఎట్లా పోయినా పర్వాలేదు ప్రపంచం, చచ్చిపోనివ్వండి అందరినీ అని అనుకుంటే ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కూడా దాన్ని గౌరవిస్తారు. కానీ ప్రజలకు ఒక రూలు, ప్రభుత్వానికి ఒక రూలు. 400 ఎకరాలు ప్రభుత్వానికి చాలా చిన్న విషయం. 40,000 ఎకరాలు సేకరించవచ్చు ప్రభుత్వం అని అనుకుంటే. కొండలు గుట్టలు చాలా ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్లో. రాజేంద్ర నగర్ ఆ వెనకాల ఉన్నటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి ఉచిత భూములు ఉన్నాయి, అన్యాక్రాంత భూములు. వాటిల్లో కూడా మీరు టెక్ పార్క్ డెవలప్ చేసుకోవచ్చు, మీరు అనుకుంటే ఎంతసేపు, ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు. సో కాబట్టి ఇది మనం ఒకటి చూడాల్సినటువంటి విషయం. ఇక్కడ ఎలిగేషన్స్ కూడా ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు చెప్పేది, ఎక్స్పర్ట్ కమిటీ ఏది కూడా ఫామ్ చేయలేదు. ఎప్పుడు డిఫారెస్టేషన్ జరిగే ముందు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేస్తారు.
అంటే అది నిజంగా అక్కడ వన్యప్రాణులు ఉన్నాయా? ప్రభుత్వం లేవని చెప్తుంది, వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు మాట నమ్మాలా? సో కాబట్టి డిఫారెస్టేషన్ అనేటటువంటి దాని గురించి మాట్లాడేటప్పుడు, అంటే అడవుల్ని నరకాలని అనుకున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయాలి. ఫామ్ చేయలేదు. 30 నుంచి 40 జేసీబీలు ఎక్స్కవేషన్లో తీసుకొస్తున్నారు. ఇది ఎకలాజికల్ డిజాస్టర్ ఇది. అలాగే డిమాండ్ ఏం చెప్తున్నారంటే ఈ ప్రాంతం ఎవరిది అనేది పక్కన పెట్టండి, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదా, ప్రభుత్వానిదా, రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదని చూపిస్తున్నారు. నిజం కూడా అకార్డింగ్ టు ద హైకోర్టు జడ్జిమెంట్, ఎందుకంటే జడ్జిమెంట్ని మనం గౌరవించాలి. అయితే దీన్ని నేషనల్ పార్క్గా ప్రకటించడానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? అందరికీ ఆమోదయోగ్యమే కాదు. మహా అయితే ప్రభుత్వానికి కొంత లాభం తగ్గే అవకాశం ఉంది, తగ్గనివ్వండి, ప్రజల కోసమేగా, ప్రభుత్వానికి ఏమో సొంత డబ్బులు కాదుగా. సో ఇది రెండవ విషయం. ఇక మూడవది, స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తోంది? అడ్వకేట్ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడవి భూమి కాదు, ఇది ఇండస్ట్రియల్ యూజ్కి డెసిగ్నేట్ చేశారు. ఎస్, అగ్రీడ్. అయితే మీరు ఇండస్ట్రీస్ పెట్టక ముందే అందులో మొక్కలు మొలిచాయిగా. సో ఫ్రీగా మొలిచినటువంటి మొక్కలు మీరు నరకడం ఎందుకు? సాధారణంగా చూడండి, హరితహారం అని పెట్టారు ఆ మధ్యకాలంలో. తెలంగాణ చుట్టూ అద్భుతంగా చెట్లను పెంచేటటువంటి కార్యక్రమం. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినారు? లక్షలు ఖర్చు పెట్టినారు కదా దానికి, కోట్లు, లక్షలు కూడా కాదు. అరే మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా అడవి వచ్చింది కదండి. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ మీరు ఈ అడవులు నరికిన తర్వాత మళ్ళీ కంపా ఫండ్లో భాగంగా మళ్ళీ మీరు చెట్లను నాటాలా. సో అందులో భాగంగా మీకు ఫ్రీగా అడవి వచ్చింది కదా, దీన్నే మీరే పార్క్గా చేసుకోండి. దాని చుట్టూ గోడ కట్టండి, ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని? గోడ కట్టి దాన్ని ఎకలాజికల్ పార్క్గా మార్చండి. దానికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఫీజు పెట్టండి, జనాలు పోతారు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? అలాగే హిస్టారికల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ కంచా ల్యాండ్ నిజాం ఎరాలో 2003లో ఈ ల్యాండ్ని అలాట్ చేశారు టు ఐఎంజీ భారత. ఎడ్జసెంట్ ఏరియాస్లో కొన్ని ఫారెస్ట్ క్లైమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిజప్రూవ్ అయ్యాయి. అయితే హెచ్సియూలో జరిగేటటువంటి ప్రొటెస్ట్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళు క్లాస్ బాయ్కాట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ల్యాండ్ ఆక్షన్ వేయకూడదు, ఈ మెషినరీ ఏదైతే వస్తుందో జేసీబీలు రాకూడదు. అలాగే ఈ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటే పోలీసులు వాళ్ళని ఆపారు, ఏబీవీపీలు వీళ్ళందరినీ. అలాగే కొంతమంది స్టూడెంట్స్ని డిటైన్ చేసింది ప్రభుత్వం, వాళ్ళని అరెస్ట్ చేశారు. అఫ్కోర్స్ వదులుతారు అనుకోండి, వేరే సంగతి. అయితే గవర్నమెంట్ వర్సెస్ యూనివర్సిటీ క్లైమ్స్లో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానిది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2004లో ఈ భూమిని ఆల్రెడీ ప్రభుత్వానికి అప్పగించారు. 2006లో దీనికి సంబంధించి రికార్డులు కూడా వచ్చినాయి. జూలై 2024లో ఒక సర్వే చేశారు, హెచ్సి వాళ్ళ కన్సెంట్తోనే చేశారు. ఈ భూమికి సంబంధించినటువంటి 400 ఎకరాలకు సంబంధించి సరిహద్దులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి లీగల్ ఓనర్షిప్ వచ్చింది. సో దీనికి ఎగెనెస్ట్గా వెళ్తే ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది, అంటే కంటెంప్ట్ ఆఫ్ దిస్ లీగాలిటీ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని జైల్లో పెట్టచ్చు. స్టూడెంట్స్ అడ్డు వస్తున్నారు కాబట్టి అది ఎవరైతే ఏంది, సో దీని ప్రకారమే మేము జైల్లో వేస్తున్నాం. ఇది గవర్నమెంట్ యొక్క వాదన. మరి హెచ్యూ వాళ్ళు ఏం చెప్తున్నారు? రిజిస్ట్రార్ దేవాంశ్ మీన్ ఏం చెప్తున్నారంటే అఫీషియల్ సర్వే జరగలేదు, ఓన్లీ ప్రిలిమినరీ ఇన్స్పెక్షనే జరిగింది. దాన్నే వీళ్ళు అఫీషియల్ సర్వేగా చెప్తున్నారు. ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ మాత్రమే జరిగింది, అఫీషియల్ సర్వే జరగలేదు. అసలు ఈ డిమార్కేషన్కి హెచ్యూ ఒప్పుకోలేదు అంటే మరి గవర్నమెంట్ అప్పుడు ఏం చేయాలా? వాళ్ళు ఒప్పుకున్నట్టు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా వచ్చింది ఏదైనా చూపించాలా జనాలకి. 3 నెక్స్ట్ హీరింగ్ ఇప్పుడు ఈరోజు థర్స్డే 2:15 పెట్టారు దీన్ని. సో దీన్ని కనుక ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ మీద స్టే ఆర్డర్ ఇస్తుంది. ఎందుకు ఇంత పంచాయతీ ప్రభుత్వానికి? ఆ 400 ఎకరాలని ఇప్పుడు ప్రకటించండి, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని పొగుడుతారు. లేదు ఇక్కడనే మేము ఐటీ పార్క్ కట్టాలని అనుకుంటారా? శంకుస్థాపన రాయి వేసే ముందే ఇంత గొడవ జరుగుతుంది. ఇంక రేపొద్దున ఐటీ పార్క్ వస్తే ఊరుకుంటారా? మన దేశం ఏం చైనాలాగా కాదు కదా, ప్రభుత్వం అనుకున్నదే నెరవేరాలని అనుకోవడానికి. ప్రజలు ప్రతి దాని మీద ప్రశ్నిస్తారు. ఎస్, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, మరి ఏ ఇతర సంస్థకైనా కూడా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. సో కాబట్టి ఆ రకంగా మనం ఆ యొక్క మార్గాలను కూడా అన్వేషించాలి. అయితే గ్లోబల్ ఫస్ట్ వాచ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ యొక్క పరిస్థితి చూస్తే 2020లో న్యాచురల్ ఫారెస్ట్ అంటే స్వచ్ఛందంగా ఏర్పడినటువంటి అడవులు దగ్గర హైదరాబాద్లో 90 హెక్టేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే హైదరాబాద్లో చాలా తక్కువ భూమి అడవుల కింద ఉంది. అది మొత్తం హైదరాబాద్కు ఉన్నటువంటి భూమిలో కేవలం 0.5%, అంటే 1% కూడా లేదు హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉండేటటువంటి 1,20,00,000 మందికి మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి? అడవులు లేకుండా, చెట్లు లేకుండా ఏంది కాంక్రీట్ దీన్ని బతకాలనా, మోరీ నీళ్ళు దాకా బతకాలనా? ఆక్సిజన్ ఉండాలా పీల్చుకోవాలంటే?
సో మంచి ఆక్సిజన్ ఉందనుకోండి, సిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో చెమటలు పట్టే కాదు ఎంత ఎండ ఉన్నప్పటికీ. ఇప్పుడు చూడండి హైదరాబాద్ స్థితి ఎట్లుంది. విపరీతంగా చెమటలు పడుతున్నాయి, విపరీతంగా కాంక్రీట్ రోడ్లు వచ్చేస్తున్నాయి, విపరీతంగా వేడి పెరుగుతుంది. బయట ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల కన్నా కనీసం 5 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఏసీలు లేకుండా బ్రతకలేకపోతున్నాము. ఇది ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి. సో పర్యావరణాన్ని పెంచడం వల్ల, ప్రభుత్వమే పర్యావరణాన్ని పెంచకపోతే ప్రజలు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? సో అలాగే కనుక మీరు చూస్తే దీని కారణంగా మనకి 24 టన్నుల CO2 ఎమిషన్స్ ఈక్వల్ ఇది. అంటే ఈ ఫారెస్ట్ని కొట్టేస్తే ఇంకొక 25 టన్నుల CO2 ఎమిషన్స్ బయటకు వస్తాయి. అలాగే దాంతోపాటుగా 0.12 నాన్ న్యాచురల్ ట్రీ కవర్ కూడా ఉంది. నాన్ న్యాచురల్ ట్రీ కవర్ అంటే ఏంటి? మనం పెంచినటువంటి మొక్కలు 0.12% ఉన్నాయి. దీంతోపాటు ట్రీ కవర్ లాస్ ఇన్ హైదరాబాద్ 2001 నుంచి 2023 అంటే 22 సంవత్సరాల పాటు హైదరాబాద్లో మొత్తంగా ఉన్నటువంటి చెట్లు 1 హెక్టేర్ కన్నా తక్కువే పోయాయి. ఇది ఈక్వలెంట్ టు 13% డిక్రీజ్. అంటే 2000 సంవత్సరం నుంచి 13% ఉన్నటువంటి చెట్లను కొట్టేశారు. ఇది 438 టన్నుల CO2కు సమానం. అంటే దానివల్ల మీకు ఇంత CO2 ఎమిషన్స్ పెరిగాయా? దీని కారణంగా మీకు వేడి పెరుగుతుందా? గ్లోబల్ వార్మింగ్ ఇదే కదా మనం చదువుకున్నది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఇవన్నీ చదువుకున్నాం కదా. సో కాబట్టి CO2 ఎమిషన్స్ పెరిగితే మరి వేడి లెవెల్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఆల్రెడీ ట్రీ కవర్ 13% తగ్గినందువల్ల 438 టన్నుల CO2 ఎమిషన్స్ పెరిగాయి హైదరాబాద్లో. అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ నెట్ చేంజ్ ఇన్ ట్రీ కవర్ 2000 నుంచి 2020 సంవత్సరానికి హైదరాబాద్లో నెట్ చేంజ్ అంటే చెట్లను పెంచడం మళ్ళీ కొట్టేయడం వీటి రెక్కను చూసుకుంటే 254 హెక్టేర్ల ట్రీ కవర్ తగ్గింది. అంటే 23% తగ్గింది. అంటే తగ్గుతుందా పెరుగుతుందా? ఆల్రెడీ తగ్గుతున్నటువంటి ట్రీ కవర్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న న్యాచురల్ ఫారెస్ట్ని కూడా కొట్టేస్తే 0కి వస్తాం. ఎప్పుడైతే 0కి వచ్చినామో ఇంకా చచ్చినట్టే మొత్తం అంతా. అలాగే ట్రీ కవర్ గెయిన్ ఇన్ హైదరాబాద్ 2000 నుంచి 2020 వరకు చూస్తే హైదరాబాద్లో 260 హెక్టేర్ల ట్రీ కవర్ రీజియన్ అనేటటువంటిది పెరిగింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.47 ఆఫ్ ఆల్ ట్రీ కవర్ గెయిన్ ఇన్ తెలంగాణ. మొత్తం తెలంగాణలో పెంచినటువంటి చెట్లలో కేవలం 0.47% మాత్రమే హైదరాబాద్లో పెంచాం. అంటే హైదరాబాద్లో ట్రీ కవర్ ఉన్నట్టా లేనట్టే. అలాగే ట్రీ కవర్ ఇన్ హైదరాబాద్ చూస్తే యాజ్ ఆఫ్ 2000 సంవత్సరానికి లెస్ దెన్ 0.1% ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్లో ట్రీ కవర్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అసలు చెట్లు అనేవి లేవు హైదరాబాద్లో. ఒకప్పుడు పుష్కలంగా ఉన్నటువంటి చెట్లను తీసి ఆల్రెడీ ఐటీ పార్కులు కట్టాం హైటెక్ సిటీ దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి న్యాచురల్ ఫారెస్ట్ని కొట్టేసి ఇప్పుడు కనుక మనం హైదరాబాద్కి ఈ ఇంకొక ఐటీ పార్కుని తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ న్యాచురల్ ఫారెస్ట్ని కొట్టేస్తే అక్కడ మనకు వచ్చేటటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్సే ఎక్కువ. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో వాటి అస్సలు ఎక్కడ ప్రాంతాలు లేవు. హైదరాబాద్ చుట్టూ మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నది. దాని కారణంగానే ఇక్కడ కొడుతున్నామంటే ఒక అర్థం ఉంది. అరే హైదరాబాద్ చుట్టూ భూములు మనకి ఫ్రీయే కదండి. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజే అది కదా. దట్ ఈస్ ద బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ యాజ్ అన్ 8 డైమెన్షన్ డెవలప్మెంట్ పాసిబిలిటీ. ఎటు వెళ్ళినా మనకి ఫ్రీ ల్యాండ్స్ ఉంటాయి, ఓపెన్ ల్యాండ్స్. సో కాబట్టి ఆ రకంగా 30% కెనోపీ డెన్సిటీ ఉన్నప్పటికీ కూడా 0.1% ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కవర్ అనేటటువంటిది ఈ ట్రీ కవర్లో మనకు తగ్గింది. అలాగే అసలు ఫారెస్ట్ తాలూకా సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే ఇండియాలో బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి సంబంధించి దాదాపుగా 47,000 రకాల మొక్కలు మన దేశంలో ఉన్నాయి. 81,000 రకాల యానిమల్స్ జంతుజాతులు మన దేశంలో ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ తాలూకా రిపోర్ట్ 2000 ప్రకారం. అదే ఇది ప్రపంచంలో 7%, అంటే మొక్కలకు సంబంధించి 7%, అలాగే జంతువులకు సంబంధించి 6.5%. అలాగే కొన్ని అద్భుతమైనటువంటి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో నందాఫా ఫ్లయింగ్ స్క్విర్రల్ అని ఎగిరే ఉడతలా ఉంటుంది. అది ఇట్లాంటివి చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. మన దేశానికే సొంతం అది. అయితే ఫారెస్ట్ని బయోడైవర్సిటీ రిజర్వాయర్స్గా చేసుకొని మనం అడవుల్ని కనుక ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే చాలా ఇబ్బందుల పాలు అవుతాం. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్లో కేవలం అడవుల కారణంగానే భారతదేశానికి వస్తున్నటువంటి మొత్తం కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో CO2 ఎమిషన్స్ 15% ఫారెస్ట్లే తీసుకుంటాయి. ఇప్పుడు మనం అవే ఫారెస్ట్లను కొట్టేస్తూ ఉంటే CO2 ఎమిషన్స్ ఇంకా పెరుగుతాయి. ఈ వాతావరణ మార్పుల తాలూకా ప్రభావం చాలా అధికంగా మన మీద పడే అవకాశం ఉంటుంది. అలాగే భారతదేశము ఎడిషనల్ కార్బన్ సింక్ ఇంకా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల CO2ని 2030 కల్లా ఇంకా ఎక్కువగా ఫారెస్ట్ని క్రియేట్ చేస్తామని అంటున్నారు. మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే ఫారెస్ట్ని ఇంకా ఆడ క్రియేట్ చేస్తారు, అవ్వదు కదా. అలాగే కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. గ్రీన్ ఇండియా మిషన్ టార్గెట్ 5 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫారెస్ట్ కవర్. అంటే ఎంతో తెలుసా? 50 లక్షల హెక్టేర్ల అడవులను 50 లక్షల
హెక్టేర్ల అడవులను క్రియేట్ చేస్తాం అన్నాం. అరే 400 ఎకరాలకి గొడవ జరుగుతుంది, ఇంకా 50 లక్షల హెక్టేర్లు ఎక్కడ చేస్తారు? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లానే చెప్తుంది, మాకు అభివృద్ధి అంటే మోర్ ఇంపార్టెంట్, అడవులు కాదు అని ఎప్పుడైతే అన్నామో ప్రతి వాళ్ళు అడవులను కొట్టేస్తూ ఉంటారు. సో ప్రభుత్వంకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక ప్రైవేటు వ్యక్తి తనకు ఉన్నటువంటి ఒక స్థలంలో ఏదో చెట్లు మొలిచినాయి, దాన్ని కొట్టేస్తేనే పెద్ద హడావుడి చేస్తున్నాం కదా. మరి అట్లాంటిది 400 ఎకరాలలో ఆల్రెడీ విస్తరించి ఉన్నటువంటి ఒక చిన్న చిట్టడివిని కొట్టేయడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ రూల్ బేస్డ్ థింగ్స్ మాట్లాడకూడదు, ఎథికల్ అండ్ మోరల్ ఆస్పెక్ట్స్, అలాగే ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎన్వైర్మెంటల్ ఎకోసిస్టమ్, వీటి ఆధారంగా మనం మాట్లాడాలి. అలాగే లైవ్లీహుడ్ సపోర్ట్ చూస్తే భారతదేశంలో అడవుల నుంచి జీవనోపాధి పొందుతున్న వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ మనం కొన్ని హక్కులు ఇచ్చాం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అలాగే వన్ ధన్ యోజన, ఇట్లాంటి అనేక రకాల పథకాలు తీసుకొచ్చాం వాళ్ళ జీవనోపాధి కోసం. తెండు పట్టా కలెక్షన్ అని అదొక రకమైనటువంటి ఆకులు అవి. సో ఇట్లాంటి మధ్యప్రదేశ్లో ట్రైబల్ కమ్యూనిటీస్కి ఆర్థికంగా చాలా హెల్ప్ చేస్తున్నాయి. అలాగే ఎకోసిస్టమ్ సర్వీసెస్లో చూస్తే మీకు కేవలం అడవుల కారణంగానే గాలిలో ఉన్నటువంటి కాలుష్యం తగ్గుతుంది, ఎయిర్ ప్యూరిఫికేషన్ అవుతుంది, అలాగే పొలినేషన్ జరుగుతుంది. దాంతోపాటు సాయిల్, భూమి తాలూకా ఈ ఏదైతే సారం ఉంటుందో దాన్ని సంరక్షించవచ్చు. దీంతోపాటు అనేక రకాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ట్రీస్ కారణంగానే మనం సేవ్ చేసుకుంటాం. మనకి మంచి గాలి అందింది అనుకోండి, లంగ్స్ బాగా పనిచేస్తాయి, లంగ్స్ బాగా పనిచేసినాయి అనుకోండి, బాడీలో మంచి బ్లడ్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఈ హెల్త్ అంతా కూడా మీకు వేరేగా అయితే రాదు కదా, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రీస్. మీరు చూడండి, ఏసీలో కూర్చోండి, బాగా చల్లగా ఉన్నటువంటి ఒక పార్క్కి వెళ్ళండి, మీరు అక్కడ కూర్చొని ఒకసారి గుండెల నిండా గాలి తీసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది, మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. మీరు ఎంత ఏసీలో గాలి తీసుకున్నా మీకు ఆ రిఫ్రెష్మెంట్ రాదు. ఫ్రెష్ ఎయిర్ ఈజ్ ఎ ఫ్రెష్ ఎయిర్. సో అలాగే ఎకోసిస్టమ్ వాల్యూషన్ అనేటటువంటిది మనము ఎకనామిక్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే ఒక ఇనిషియేటివ్ ఉంది. సో దీని ద్వారా కూడా అర్థం చేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలను భారతదేశంలో తీసుకొచ్చాం. కానీ వీటన్నిటి తాలూకా అర్థం ఏంటి? అడవుల్ని సంరక్షించాలి, కానీ అభివృద్ధి పేరుతో అడవుల్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్, అది ప్రభుత్వం. సో ఇక్కడ కొంచెం మోరల్ ఆస్పెక్ట్స్లో ఆలోచించాలి. అలాగే దీంతోపాటు మన కల్చరల్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అడవుల కారణంగా మనకి ఎన్నో రకాల సాంస్కృతిక ఎన్నో అంశాలతో పాటుగా ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన మనలో కలుగుతూ ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు మన ఊళ్ళల్లో చెట్లకు దండం పెడుతూ ఉంటాం, వేప చెట్టుకి, ఇంకొక చెట్టుకి పెళ్ళి కూడా చేస్తారు. సో ఇట్లాంటివి ఉన్నాయి. సో కాబట్టి ఫారెస్ట్ అనేటటువంటివి చాలా సాంప్రదాయ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనకి ఈ నాగుల చవితి అని వస్తుంది, ఆ నాగుల చవితికి చాలామంది పుట్టలో పాలు పోస్తారు పోయి. సో ఇవన్నీ కూడా ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్లో మన సంస్కృతిలో భాగం. మనం వాటిని మర్చిపోతున్నామే. అసలు మన తెలుగు రాష్ట్రాలలో ఒకటి చెప్తారు, 6 దాటితే చెట్టును ముట్టద్దు అంటారు. అసలు చెట్టును ముట్టుకోవద్దు అంటారు 6 దాటితే. అట్లాంటిది మనం ఇప్పుడు మరి బుల్డోజర్లతో నైట్ ఫోకస్ లైట్లు పెట్టి కొడుతున్నాం కదా, మరి మన సంస్కృతిని మర్చిపోయినట్ట గుర్తుపెట్టుకున్నట్ట. అలాగే సేక్రెడ్ గ్రూవ్స్ అని ఒకటి ఉన్నాయి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, పాత క్లాసులు ఒకసారి చూడండి. దీనివల్ల మన బయోడైవర్సిటీని కాపాడుకోవచ్చు. అలాగే ట్రెడిషనల్ ఎకలాజికల్ నాలెడ్జ్, అంటే మనకి నీలగిరీస్ లాంటి ప్రాంతాల్లో బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ నుంచే అనేక రకాలైనటువంటి ఎరోమాస్, అలాగే అనేక రకాలైనటువంటి మందులకు సంబంధించినటువంటి మొక్కలు, ఇట్లాంటివి అనేక రకాలుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఊళ్ళల్లో పసర మందు వేసి వైద్యాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు అడవులు ఉంటేనే సాధ్యమవుతుంది. అలాగే దీంతోపాటు మేజర్ ఛాలెంజెస్ ఇప్పుడు మనకి భారతదేశంలో ఉన్నది ఏంటంటే, భారతదేశంలో మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ ఇటీవల కాలంలో 1582 స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 ప్రకారం తగ్గింది. మోడరేట్లీ డెన్స్ అంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అడవులు కాకుండా కొంత స్పార్స్ పాపులేటెడ్ ఫారెస్ట్ అని అంటారు. అంటే అంత థిక్ ఫారెస్ట్ కాకుండా కొంచెం దూరంగా ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా మైనింగ్, వ్యవసాయము, వీటి కారణంగానే మనం అడవుల్ని నరికేస్తున్నాం. సో పూర్తి స్థాయిలో రేపు ఒకటి తరానికి అడవి అంటే ఇమేజ్ల రూపంలో తప్ప పూర్తి స్థాయిలో చూపించేటటువంటి అవకాశం లేని పరిస్థితులను సృష్టిస్తున్నాం. ఎగ్జాంపుల్స్కి ఆరే ఫారెస్ట్ ముంబై మెట్రో కోసం క్లియర్ చేశారు, బక్స్వాహా ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో డైమండ్ మైనింగ్ కోసం క్లియర్ చేశారు, కేన్ బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కోసం 6000 హెక్టేర్ల ఫారెస్ట్ని ఇంక్లూడింగ్ పన్నా టైగర్ రిజర్వ్, అక్కడ మొత్తంగా ఈ యొక్క పులులు ఉంటూ ఉంటాయి, వాటిని క్లియర్ చేశారు. అన్నీ అభివృద్ధి కోసమే. తీరా ఏమైనా అద్భుతమైన అభివృద్ధి వస్తుందంటే నా తలకాయ వస్తుంది, ఏమొస్తుంది? కాబట్టి అడవులని పూర్తి స్థాయిలో సంరక్షించుకునేటటువంటి బాధ్యత మనుషులదే. చైనా మనకన్నా అద్భుతంగా చేస్తుంది ఈ విషయంలో. అలాగే ష్రింకింగ్ ఫారెస్ట్ అని అనగానే ఎప్పుడైతే అడవులు తగ్గుతాయో ఖచ్చితంగా దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. ప్రతి సంవత్సరం మీకు దాదాపుగా 500కు పైగా మనుషులు, 100కు పైగా ఏనుగులు చనిపోతున్నాయి ఈ కారణంగానే. ఏనుగు వస్తుంది, మనిషిని కొడుతుంది, వీడికి ఒళ్ళు మండుతుంది, దాన్ని చంపుతాడు.
సో అంత పిచ్చిలో ఉన్నాం. మనం ఏమంటామంటే ప్రతిసారి పులి జనాల్లోకి వచ్చింది. పులి జనాల్లోకి రాలా, మీరే పులి ఉండేటటువంటి ప్రదేశాల్లోకి పోయి ఇల్లు కట్టుకుంటున్నారు. పులికేం పని లేదా ప్రతిసారి వచ్చి మీ దగ్గర కూర్చోనికి? పులి జనాల్లోకి రాలేదు. ఇప్పుడు గచ్చిబౌలి ఉంది, అదంతా ఒకప్పుడు అడవి. ఇప్పుడు నేను వీడియో చూశాను, గచ్చిబౌలి దగ్గర ఒక జింక వస్తే ఇంటి బయట పాపం ఆయన ఎవడో నీళ్లు పెట్టాడు, మంచిదే. కానీ గచ్చిబౌలి అడవిలోకి పోయిందా, అడవిలో ఉన్న యానిమల్స్ గచ్చిబౌలిలోకి వచ్చినాయా? గచ్చిబౌలి అడవే ఆల్రెడీ, అక్కడికే మనం పోయినాం. సో మనం అడవిలోకి పోయి అడవిలో ఉన్న యానిమల్స్ని మన దగ్గరికి రావద్దంటే ఎట్లా అది? సో పులి శంషాబాద్లోకి వచ్చింది అంటున్నారు, పులి శంషాబాద్లోకి రాలా, శంషాబాదే అడవిలోకి పోయింది. దట్ ఈస్ వాట్. అలాగే ఫ్రీక్వెంట్ లెపార్డ్ సైటింగ్స్ అర్బన్ ఏరియాస్లో మహారాష్ట్రలో కనిపిస్తాయి, ఈవెన్ తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మోనోకల్చర్ ప్లాంటేషన్స్, వీటి కారణంగా బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్స్ మొత్తం పోతున్నాయి. ఒకటే రైస్ వేస్తున్నారు, వీట్ వేస్తున్నారు, పోతుంది భూమి అంతా, సారం పోతుంది. అలాగే ప్లాంటేషన్స్ ఇక లోకల్ ఎకాలజీని, అసలు ఏ ప్రాంతంలో అయినా కూడా ఎప్పుడైనా మీరు చూడండి, ఖాళీ ప్రాంతాలు ఉంటే ప్రపంచ దేశాలు ఎక్కువగా ఏం చేస్తాయంటే గడ్డిని వేస్తాయి. చాలామంది ఆ గడ్డిలో పడుకుంటారు. ఇప్పుడు జపాన్ లాంటి ప్రదేశాలు ఉంటాయి, మీరు రోడ్డు ఉందనుకోండి, రోడ్డు ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క గ్రీనరీ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మన దేశంలో మీరు ఎక్కడైనా చూడండి మొత్తం కాంక్రీటే, ఎవ్రీథింగ్ ఈజ్ కాంక్రీట్, నో గ్రీనరీ, నథింగ్. ఉన్న పార్కులను కూడా పడగొట్టి సెక్రటేరియట్లు కడతాం అంటారు ఒకళ్ళు, ఇంకొకటేమో ఐటీ పార్క్ అంటారు ఒకళ్ళు. సో ప్రభుత్వాలకే ప్రజల మీద పర్యావరణం మీద ఇంపార్టెన్స్ లేనప్పుడు ప్రజలకు ఎందుకు ఉండాలా? అలాగే కాంట్రిబ్యూషన్ టు వైల్డ్ ఫైర్స్, ఇలా తక్కువగా అడవులు ఉండడం వల్ల కార్చిచ్చులు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే దాంతోపాటుగా ఈ లో సర్వైవల్ అనేటటువంటిది ఉంటుంది. తక్కువ ప్లాంటేషన్ కేర్ తీసుకుంటే మొక్క చెట్టు అవ్వదు, మొక్క చెట్టు అవ్వకపోతే అక్కడే పోయింది అసలు. సో మొక్క నాటారు అని అంటారు, ముఖ్యమంత్రి గారు నాటిన మొక్క, ఆ మొక్క చెట్టు అవ్వాలా, అంతేగాని ఆ రోజు ఫోటో కోసం కాదు అది. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అలాగే లెజిస్లేటివ్ లూప్ హోల్స్ కూడా మనకు ఉన్నాయి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని 1980లో కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంది. అలాగే అమెండ్మెంట్స్ కూడా చేశారు, ఏంటంటే కొన్ని ఫారెస్ట్ ల్యాండ్ని ఎగ్జామ్ చేశారు. అదే కొన్ని వేగ్ టర్మ్స్ ఉంటాయి, ఎకో టూరిజం అంటారు. ఎకో టూరిజం అంటే ఏంటి అసలు? ఫారెస్ట్లో పర్యావరణానికి సంబంధించిన ప్రదేశాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఎట్లా అభివృద్ధి చేయాలి? రోడ్ లేకుండా పోతుందా? సో ఎకో టూరిజం అంటే ఏంది? ఇంకా మనం కాంక్రీట్ రోడ్ వేయకుండా అక్కడ టూరిజంని చేయాలి, అది ఎకో టూరిజం అంటే. సో ఇట్లాంటి వేగ్ టర్మ్స్ ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు 1996లో గోదావరమన్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ కూడా ఏం చెప్పిందంటే అడవులను పాడు చేయకూడదని అంటది, కానీ మనం పాడు చేస్తూ అడవుల్లో ఇవి చేస్తూ ఉంటాం. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లకి చాలా కాంట్రడిక్షన్స్ చేస్తూ ఉంటాం. అలాగే బ్రాడర్ డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్, అసలు మన దేశంలో అడవి అనేటటువంటి దానికి సరిగ్గా డెఫినేషనే లేదు. సో సుప్రీంకోర్టు గవర్నమెంట్కి ఈ డెఫినేషన్ అనేటటువంటి దాన్ని ఏమని చెప్పింది, ఇప్పటి వరకు కూడా ఆ ఫారెస్ట్ అనేదాన్ని పూర్తిగా ఇవ్వలేదు. మన దేశంలో ఫారెస్ట్ అంటే ఏంటో తెలుసా? శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఎక్కడైతే పచ్చగా కనిపిస్తుందో అదంతా కూడా ఫారెస్ట్గా లెక్కేస్తారు. అంటే మన ఇంటి బయట చెట్టు ఉందనుకోండి, అది కూడా ఫారెస్ట్ కింద లెక్క. ఫారెస్ట్ అంటే అది కాదు, మనుషులు పోకుండా పూర్తి స్థాయిలో న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక ప్రదేశాన్ని ఫారెస్ట్ అని అంటాం. అది ఇవ్వం మనం డెఫినేషన్, ఎందుకంటే అది ఇస్తే భారతదేశంలో 10% కూడా లేదు, ఫారెస్ట్ మొత్తం నరికేశాం అది. సో అలాగే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్కి సంబంధించి ఫారెస్ట్లు కూడా కొన్ని థ్రెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇర్రెగ్యులర్గా రైన్ఫాల్ వస్తున్నాయి, చాలా రకాల ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్లో వచ్చింది 2024లో. అలాగే ఎన్డీసీ టార్గెట్స్ అనేటటువంటి చెప్తున్నాం, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ 2005కి సంబంధించి ఈ 40% ఎంతో తగ్గిస్తామని చెప్పాం, అవి కూడా ఏం చేయట్లేదు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్స్ చెప్పాం, అవి ఏవి పనిచేయవు అమల్లో. అలాగే ఇన్వాజివ్ స్పీషీస్ అండ్ బయోడైవర్సిటీ లాస్, ముఖ్యంగా ల్యాంటనా కమరా అని వెస్టర్న్ ఘాట్స్లో ఒక రకమైనటువంటి మొక్క, చాలా ఇన్వాజివ్ స్పీషీస్, మొన్న కూడా మీకు గుర్రపు డెక్క గురించి చెప్పాను. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఇన్వాజివ్ స్పీషీస్ వెళ్ళిపోతున్నాయి. ఉన్నటువంటి నేటివ్ బయోడైవర్సిటీ అంటే మనకి ఇక్కడ సహజ సిద్ధంగా పెరిగినటువంటి మొక్కలు ఈ ఇన్వాజివ్ స్పీషీస్ వల్ల పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయి. ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అంశాలు. సో కాబట్టి వీటికి సంబంధించి ఫండింగ్స్ కూడా ఉన్నాయి. మనకి ఎఫారెస్టేషన్కి సంబంధించి ఒక ఫండ్ ఉంది, కంపా అని చెప్పి, అందులోంచి డబ్బులు తీసి అడవుల్ని చేస్తూ ఉంటారు. అలాగే కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డబ్బులు లేకపోవడం వల్ల పట్టాలు ఎక్కట్లేదు. అలాగే వైల్డ్ లైఫ్ కారిడార్స్ ఉన్నాయి మనకి, అంటే బేసికల్గా ఏంటంటే ఒక అడవి ఉంటుంది, ఒక అడవి ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది, ఇటు నుంచి అటు జంతువులు పోవడానికి కొన్ని కారిడార్స్ వీటిని చేస్తూ ఉంటారనమాట. అట్లాంటివి చేయకపోవడం వల్ల కూడా మైగ్రేషన్ అండ్ జెనెటిక్ ఫ్లో అనేది చాలా ఇబ్బంది పడుతుంది, విచ్ మీన్స్ ఒక జంతువు ఇంకో ప్రాంతానికి పోయేటటువంటి ఫెసిలిటీస్ లేకుండా చేస్తున్నాం.
అలాగే కొన్ని కారిడార్స్ థ్రెట్లో ఉన్నాయి, లైక్ కాజిరంగా, కార్బీ ఆంగ్లాంగ్ అస్సాంలో ఎలిఫెంట్స్ కారిడార్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎలిఫెంట్స్. కన్హా పెంచ్లో టైగర్స్. అలాగే యానిమల్స్ అన్నీ కూడా ఐసోలేషన్ అయిపోయి అడవుల్లో ఉండలేక, అడవుల్లో వాటికి ఫుడ్ దొరక జనావాసాల్లోకి వస్తున్నాయి. జనావాసాల్లోకి వస్తే మనం చంపుతాం. సో పూర్తి స్థాయిలో బయోడైవర్సిటీని నాశనం చేసుకుంటున్నాం మనము. $5 ట్రిలియన్ ఎకనామీ ఓకే, కానీ రేపొద్దున ఆ $5 ట్రిలియన్ ఎకనామీలో భాగమైన 150 కోట్ల మంది జనాభా బ్రతకడానికి రేపన్నటువంటి రోజున కొంతలో కొంత ఆక్సిజన్, కొంతలో కొంత అడవి జంతువులు ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేకపోతే పరిస్థితి ఏంది? సో వీటికి సంబంధించే గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. సారీ, ఇక్కడ నెంబర్స్ ఇవ్వలేదు. 1 2 3 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీన్ని అనుసరించి ఆన్సర్ పెట్టండి. అలాగే భారతదేశంలో ఆధునిక చట్టం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం సుప్రీంకోర్టు పర్యావరణ సమస్యలు రాజ్యాంగబద్ధం చేయడం. ఈ ప్రకటన సంబంధిత కేసుల సహాయంతో చర్చించండి. 200 పదాల్లో. హెచ్సిఓకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొంచెం సివిక్ సెన్స్తో పెట్టండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.